ఎన్నో పర్యాయాలు సుమారుగా 1983 నుంచి ఈవేళ 2024 వరకు చూస్తే అత్యధిక సంవత్సరాలు అత్యధిక సార్లు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ అధికారంలో నెగ్గారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఈవేళ ఈ రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్ అవినీతి చేసే ఎమ్మెల్యే ఈ రంపచోడవరం చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు, మీటింగ్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు. అనంతబాబు గురించి మాట్లాడితే ఈవేళ ప్రజలు ఓట్లు పడవు. నువ్వేం చేశావు, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, ఈ ప్రాంతంలో ఉన్న కనీస సమస్యలు అవగాహన చేసుకో, తిరిగిపోతే తెలుసుకో, అవి పరిష్కరించుకో, అడుగులు వేయి, ప్రజల మన్నలు పొందు, ప్రజల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి దూరంగా ఉండు. ఈవేళ పదవి వచ్చింది, దండుకో పంచుకో అన్న స్థితిలో ఈవేళ ప్రజల సమస్యలు కానీ ప్రజల ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ దారి కొదిరి ఈవేళ ఏ ఇష్టారాజ్యంగా చేసుకున్న పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఈ రంపచోడవరం యుగంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు. చాలా మంది నాయకులతో పోలిస్తే ఈమెకైతే చాలా చిన్న నాయకురాలు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమెకి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది, నెగ్గింది. ఈవేళ ఆమె వార్డు మెంబర్ ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్న కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఈవేళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసలు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీని సక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని సక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. నేను చేశానని గర్వంగా చెప్పు. ఎస్ మేము చెప్తాం, మా ఎమ్మెల్యే ధనేష్ గారు ఉంటుండగా ఏం చేసామో చెప్పగలుగుతాం. ఈ రంపచోడవరం చరిత్రలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ చేయగలిగింది చాలా వరకు చేయగలిగాం. ఈ రంపచోడవరం చరిత్రలో మేము చేసింది గతంలో నెగ్గిన ఎమ్మెల్యేల మీద ఎంతో కొంత మేలుగానే చేశాం. ఎక్కడ కూడా రంపచోడవరం ఎమ్మెల్యే ధనేష్ గారు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మేము చెప్పుకోవడం కాదు, ఇక్కడ అందరికీ తెలుసు, పత్రికా విలేకరులు చేసు, ఏ రోజు కూడా ధనేష్ గారి మీద అవినీతి ఆరోపణలు అయితే ఎప్పుడు లేవన్నది ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. నేను మైకి దొరికిందని చెప్పడం కాదు, ప్రజలు చెప్పుకున్నారు. ఎప్పుడు కూడా ఆ రకంగా నిరంతరం తిరిగాం, నిరంతరం ప్రజల మధ్య ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా ప్రతి నెల కూడా ప్రతి పేదవాడికి కూడా ఈవేళ ఎన్నో సంక్షేమాలు అమలు చేసిన సందర్భం మనం చూసాం. చాలా మంది దగ్గరికి ప్రతి నెల కూడా ఏదో సంక్షేమ పథకంలో డిపిటీ ద్వారా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే పరిస్థితులు. ఈవేళ ప్రజల దగ్గర ఎక్కడ కూడా సంక్షేమ పథకం లేదు, అభివృద్ధి లేదు. ఈవేళ ప్రజల దగ్గర డబ్బులు పోతే వాళ్ళు ఏదో కొనుక్కుంటే వ్యాపారాలు బాగుండేవి, చిన్న వ్యాపారస్తులు బాగుండేవి. కూరగాయల వ్యాపారం కానీ, కిల్లి కొట్టు వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, రోడ్డు సైడ్ దుకాణాలు కానీ, అన్ని వ్యాపారాలు కానీ ఈవేళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకం అమలు చేస్తలేదు, ఏ వ్యాపారం సరిగా నడవలేని పరిస్థితి, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే మా పార్టీ ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఈ సంవత్సరం చూస్తా ఉంటే ప్రజల స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక చేస్తా ఉన్నాం. మీరండి మా ఊరండి అని స్వచ్ఛందంగా ఎంతో మంది వాళ్ళని సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గాని, జగన్మోహన్